దుబాయ్ జాబ్ సెర్చ్ చేశారు. జాబ్ కూడా వచ్చేసింది. జాబ్‌లో కూడా జాయిన్ అయిపోయారు. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే టెన్షన్ పడకండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానెల్‌ని ఫాలో చేయండి. సో, ఫస్ట్ అయితే మెడికల్ అవుతుంది. ఇది కూడా మీ కంపెనీ వాళ్ళే మొత్తం చూసుకుంటారు. మీకు స్లాట్ బుక్ చేసి లొకేషన్, టైమ్ చెప్తారు. ఆ టైంకి మీరు అక్కడికెళ్ళిపోతే బ్లడ్ టెస్ట్, ఇంకా ఎక్స్‌రే అయితే తీస్తారు. కానీ ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! లైక్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇలా ఏవైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళకి యూరిన్ ఇంకా స్టూల్ కూడా టెస్ట్ చేస్తారు. కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఇండియా నుంచి వచ్చే ముందు కూడా మెడికల్ చేయించుకోమంటారు. ఫిట్టా, అన్‌ఫిట్టా అని చెప్పి. రీసెంట్‌గా నాకు ఒక అబ్బాయి కూడా మెసేజ్ చేశాడు. పాపం అంతా ఓకే అయిపోయింది. లాస్ట్‌లో మెడికల్ టెస్ట్ ఇండియాలోనే చేపించుకోమంటే అన్‌ఫిట్ అని వచ్చిందంట. ఇలా ఇండియాలో చేయించుకోవడం వల్ల ఏంటి అంటే మనం ఇక్కడికొచ్చి ఇక్కడ అంతా చేపించుకుని ఆల్రెడీ మనకు వీసాకి, ట్రాన్స్‌పోర్టేషన్‌కి అంతా ఖర్చు అవుతుంది కదా! అది మనం ఓన్‌గా పెట్టుకున్న అది మనము భరించాలి. కంపెనీ వాళ్ళు పెట్టుకున్నా కూడా కంపెనీ వాళ్ళు కూడా భరించాలి కదా! సో, ఇక్కడ కొన్ని కంపెనీ వాళ్ళైతే ముందుగానే ఇండియాలోనే ఒకసారి మెడికల్ టెస్ట్ చేపించుకొని రమ్మంటారు. మనం ఇండియాలో మెడికల్ టెస్ట్ చేపించుకొని ఫిట్ అని వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత కూడా కంపల్సరీ టెస్ట్ అయితే చేస్తారు మెడికల్. ఫింగర్ ప్రింట్స్ మెడికల్‌కి ఎలా అయితే స్లాట్ బుక్ చేసారో దీనికి కూడా అలాగే స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఆ టైంకి లొకేషన్‌కి వెళ్ళిపోయి మనం ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. మీరు ఏదైతే లొకేషన్ ఐదర్ మీ కంపెనీ లొకేషనా లేకపోతే మీరుండే అకామిడేషన్ లొకేషన్ ఏదైతే ఇస్తారో ఆ లొకేషన్‌కి మీ ఎమిరేట్స్ ఐడీ అయితే వచ్చేస్తది. ఫైనల్‌గా హెల్త్ ఇన్స్యూరెన్స్ మీరు వర్క్ చేసే ప్లేస్‌లో వాళ్ళే అప్లై చేస్తారు. హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే మాక్సిమం ఇక్కడ మీకు కనుక ఎంప్లాయ్‌మెంట్ వీసా ఉంది అంటే అన్ని కంపెనీస్‌లో వాళ్ళే హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే కంపల్సరీ ఇస్తారు.